హలో, ఈరోజు మీకు టమోటా రసం ఎలా పెట్టుకోవాలి, ఎగ్గు మిరియాల పొడి ఎలా తయారు చేసుకోవాలి అనేది రెండు చెప్తాను నేను. ఈ టమోటా రసానికి కావాల్సింది నేనైతే 3 టమోటాలు తీసుకున్నా, కొంచెం చింతపండు. ఇవి శుభ్రంగా కడుక్కొని వాటర్ వేసి టమోటాని చింతపండుని ఉడకపెట్టుకోవాలన్నమాట ముందు మనం. ఇప్పుడు రసం పొడికి ఏం కావాలో చూద్దాము. 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు తీసుకొని అది కొంచెం దోరగా వేపుకోవాలి. ఆ కందిపప్పుని ఇలా దోరగా వేపుకున్న తర్వాత చిన్న మంట మీద దోరగా వేపుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకొని ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. మిరియాలు జీలకర్ర వేసినాక వేపొద్దు, అవి వేపనవసరం లేదు. ఇలా మిక్సీ పట్టుకున్నాక దానిలో కొంచెం ఎల్లుల్లిపాయ వేసి ఒక తిప్పాల. ఇదండి రసం పొడి అయితే రెడీ అయిపోయింది. అప్పటికప్పుడు రసం పొడి చేసుకొని రసం పెట్టుకుంటే చాలా సూపర్గా ఉంటుంది. ఇప్పుడు టమోటా చింతపండు ఉడికింది కదా, ఇలా మెత్తగా మనం పిసుక్కొని దీనిలోకి కొంచెం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని దీన్ని వడగట్టుకోవాలి మనం. ఈ చింతపండు తొక్కు టమాటా తొక్కు పడకుండా ఒట్టు వాటర్ అనేదే మనము తీసుకోవాలి రసానికి. ఈ రసం వాటర్లో కొంచెం రుచికి తగినంత సాల్ట్ వేసుకోండి. తర్వాత మనం రసం పొడి తయారు చేసుకున్నాం కదా, ఆ రసం పొడి 2 స్పూన్ల రసం పొడి వేసుకోండి. ఇప్పుడు రసానికి తాలింపు అనేది పెట్టుకుందాం. కొంచెం ఆయిల్ వేసి ఎల్లుల్లిపాయ కొంచెం కచాపచా దంచుకొని ఎండుమిర్చి ఇవి 2 కొంచెం ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి మనము కొంచెం జీలకర్ర అనేది వేసుకోవాలా. జీలకర్ర కూడా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కరివేపాకు వేసుకొని కొంచెం వేగినాక 2 గంటల రసం వేసి ఇలా చేతితోటి నలుపుకోవాలి తాలింపుని. ఇప్పుడు ఈ రసాన్ని మళ్ళీ రసంలో పోసేసి ఇప్పుడు చూసుకోండి, ఉప్పు ఏమైనా తగ్గిందేమో, కొంచెం పొడి కావాల్సి వస్తుందేమో చూసుకొని వేసుకొని స్టవ్ మీద పెట్టేయాలి. ఇప్పుడు ఇలాగా బుడగలు వచ్చేస్తే ఇంకా రసం అయిపోయినట్టే. రసం అనేది తెల్లకూడదు. రసం అనేది తెల్లితే టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా బుడగలు వచ్చినాక కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకా స్టవ్ ఆపేయడమే. రసం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్స్ ఉడకబెట్టుకుందాం. ఎగ్స్లో ఉడికేటప్పుడు కొంచెం కల్లు ఉప్పు అనేది వేయండి. వేస్తే మీకు ఎగ్స్ తొక్కు అనేది ఈజీగా వస్తుంది. ఎగ్స్ ఉడికినాక ఇలాగ కట్ చేసి ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పాన్లో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ కొంచెం వేడెక్కాలన్నమాట. ఇప్పుడు ఇలా స్ప్రెడ్ చేసుకోండి. ఆయిల్ అనేది మొత్తం పాన్ చుట్టూరు ఆయిల్ అనేది వస్తుంది. ఇప్పుడు మనం ఉడకపెట్టుకున్న ఎగ్స్ని కట్ చేసాం కదా, అవి ఒక్కోటిగా ఇలాగ మనం మొత్తం పెట్టేసుకోవాలి. ఈ ఎగ్స్ అనేది ఒక 2 నిమిషాలు చిన్న మంట మీద ఉండాలన్నమాట. ఉంటే ఎగ్స్ అనేది కొంచెము ఏగుతుంది. అలా కొంచెం ఎర్రగా ఏగేంతవరకు అలా ఉంచి ఇలాగ రెండో వైపుకి ఎగ్స్ అనేది మనం తిప్పుకోవాలి. మొత్తాన్ని ఇలా తిప్పేసేసుకుంటే ఇప్పుడు ఈ ఎగ్స్ మళ్ళా కింద కూడా ఎర్రగా వస్తుందన్నమాట. రెండో వైపు కూడా కాలాలి కదా, అందుకని మొత్తం తిప్పేసేసుకొని దీనిలోకి కొంచెం లైట్గా మిరియాల పొడి, సాల్ట్ అనేది చల్లుకోవాలి. సాల్ట్ అనేది చాలా తక్కువ చల్లుకోవాలి. ఎందుకంటే కొంచెం ఎక్కువైపోయినా కానీ మనం ఎగ్ని తినలేము. అందుకని చాలా తక్కువ పడుతుంది. చాలా తక్కువ అనేది సాల్ట్ అనేది చల్లుకోండి. మిరియాల పొడి సాల్ట్ చల్లినాక 2 నిమిషాల నుంచి ఇదిగో ఇలాగా రెండో వైపు కూడా ఎగ్ ఎలాగా ఎర్రగా వచ్చిందో చూడండి. అలా ఎర్రగా వస్తేనే బాగుంటుంది. రెండో వైపు తిప్పుకున్నాక ఇలాగా మళ్ళీ మిరియాల పొడి కొంచెం సాల్ట్ లైట్గా చూడండి ఎంత వేస్తున్నానో. ఫస్ట్ కూడా అంతే వేసాను నేను. అలాగా చల్లుకోవాలి. ఫస్ట్ చూపెట్టలేదని రెండోసారి సాల్ట్ చూపెట్టా. అలా చల్లుకుంటే మీకు చాలా పర్ఫెక్ట్గా ఎగ్ అనేది ఫ్రై బాగా రెడీ అవుతుంది. చూడండి, రెండో వైపు పచ్చ సొన కూడా ఎర్రగా కాలింది కదా. ఇంతేనండి మిరియాలు ఎగ్ ఫ్రై. ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపేసుకోండి. ఆ వేడికి బాగుంటుంది. ఇలాగే ఉంచండి, మళ్ళీ తిప్పొద్దు. ఇప్పుడు కొంచెం ఆ వేడికే పచ్చ సొన కూడా ఎర్రగా వచ్చి మనం తినడానికి చాలా రుచిగా ఉంటుంది. రసము ఎగ్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. నా వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ప్లీజ్.